హే గాయ్స్, వెల్కమ్ టు షిన్ పివి. ఇప్పుడు వచ్చేసి మనం దీంతో అయితే డ్రాయింగ్ అయితే అయిపోతున్నాం అనమాట. అంటే పెయింటింగ్ అయిపోతున్నాము. అవి వచ్చేసి అక్రైలిక్ కలర్స్, అట్లాగే పోస్టల్ కలర్స్. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే నేను డ్రాయింగ్ అయితే ఇస్తాను అనమాట. డ్రాయింగ్ వేసిన అయితే చాలా రోజులు అయింది కాబట్టి మీరు మన వీడియో చూస్తూ ఉన్నారు కదా. ఎప్పుడో స్టార్టింగ్ అయితే నేను డ్రాయింగ్ వేయడం అయితే పెట్టాను అనమాట. ఇప్పుడైతే దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. చూడండి, ఈరోజు వచ్చేసి నేను పడవని తగ్గిస్తున్నాను అనమాట. చూడండి, ముందుకైతే మనం బ్లూ కలర్ అయితే తీసుకోవాలి అనమాట. మన దగ్గర అయితే అంత లైట్ బ్లూ అయితే లేదు కాబట్టి నేను దీని అయితే కలర్ మిక్సింగ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. కలర్ మిక్సింగ్ కోసం అయితే మనకి సపరేట్గా పలెట్ అయితే అవసరమే లేదనమాట. అది దాంట్లో పక్కన కనిపిస్తుంది చూసారా. అయితే దాంట్లో అయితే కలర్ మిక్సింగ్ చేస్తాను అనమాట. దేంట్లో కావాలంటే మీరు దాంట్లో చేసుకోవచ్చు. ఏమంటే కవర్ వేయండి, అది పేపర్లో చేస్తాం మళ్ళీ అది కింద పడిపోతుంది కాబట్టి కవర్ వేయి ఉండాలి. అప్పుడైతే భలే ఉంటుంది. కలర్ మిక్సింగ్ కోసం కూడా సపరేట్గా అయితే ప్లేట్లు అయితే కొంటూ ఉంటారు కదా, దాని బదులు ఇదే మేలు అనమాట. మనం ఏమైనా ప్యాకెట్ ఉంటుంది కదా ఇంట్లో, వేస్ట్ ప్యాకెట్, అది తీసుకొని దీంట్లోకి అయితే కలిపేసి అయిపోయింది అనమాట. యాదో ఒకటి ట్రాన్స్పరెంట్ అయినా యాదో ఒకటి దాంట్లో అయితే కలిపేసేయాలి. ఏమంటే పేపర్లో కలపకూడదు, పేపర్లో అయితే అంతగా రాదు, పేపర్ అయితే చినిగిపోతుంది కదా, అందువని కొంచెం కష్టం అవుతుంది. మనం ఇలానే చేయాలి. చూడండి, లైట్ కలర్ అయితే నా దగ్గర లేదు కాబట్టి ఇలా పెట్టేస్తాను. మనం అయితే ఇది మేఘాలకు కూడా కొట్టుకోవచ్చు. అది వచ్చేసి సిప్పుకు వస్తున్న పోగా అనమాట. దాంట్లో ఆ కలర్ కొడితేనే సరిపోతుందని నేను ఆ కలర్ కొట్టాను. బ్లూ కలర్లో వైట్ మిక్సింగ్ చేసుకొని మరి కొట్టాను. ఒకవేళ మన దగ్గర కలర్ లేదంటే మనం ఏమైనా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఏ కలర్ ప్రెస్ చేసి వస్తుంది అలా చేసుకొని మనం ఆ రెండు కలర్స్ని యాడ్ చేసి ఇలా కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈజీగా. దీనివల్ల మనకి ఖర్చులన్నీ తగ్గుతాయి కాబట్టి మనం ఎంత ఈజీగా వెళ్తే అంత ఈజీగా అంత నీట్గా అయితే చేసుకోవచ్చు అనమాట. అదైతే చాలా రోజుల నుంచి అయితే నేను డ్రాయింగ్ వేయట్లేదు కాబట్టి ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. కొంచెం గీయడానికి కొంచెం ఓపిక అయితే తగ్గిపోతూ ఉందన్నమాట పోక నాకు. నార్మల్గా అయితే పోగు వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట. కానీ మనకైతే ఇట్లా బ్లూ కలర్ అయితే వేసాము బాగుంటుందని. బ్లాక్ కలర్ వేసే అంతగా ఉండదు, అంటే ప్యూర్ బ్లాక్ కాదు, కొంచెం సిమెంట్ కలర్ ఉంటుంది. సిమెంట్ కలర్ వేసే అంతగా బాగుండదు కాబట్టి నేనైతే ఇదే గీయాల్సి వచ్చింది. కాబట్టి నేను ఇదే గీసాను అనమాట. కలర్ లేకపోయినా కలర్ మిక్సింగ్ చేసుకుని మరీ గీయాల్సి వచ్చింది. చూడండి, ఇది వచ్చేసి టీ టేబుల్ అనమాట. టీ టేబుల్ అంటే కొన్నామన్నమాట మేము 4500 పెట్టి. మళ్ళీ చూపించేస్తాను మీకు టీ టేబుల్, మళ్ళీ అది నెక్స్ట్ వీడియో చూపించేస్తాను. కానీ నేను ఇంకొక వీడియో కూడా డ్రాయింగ్ అయితే చేసేసాను, చూసేయండి. ఇంకొకటి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత రోజుకి దీన్ని కూడా అప్లోడ్ చేసేస్తాను, చూసేయండి. దీనికోసం అయితే నేను ఎంతో కష్టపడితే డ్రాయింగ్ చేయాల్సి వచ్చింది అనమాట. అంటే సెటప్ అయితే చాలా కష్టం అండి. కింద అది టీ టేబుల్ పైన తనమాట చేస్తుండేది. ఒక స్టూల్ వేసుకుని దానిపైన కూర్చొని అలాగే ఒక స్టాండ్ తీసుకొని దాన్ని తగిలిచ్చేసి తయారు చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసి బుక్ దీని నుంచి డ్రాయింగ్ చేస్తున్నాను అనమాట. దీనికోసం అయితే నేను సపరేట్ కొన్నాను ఈ బుక్ మొత్తం. టైప్ ఆఫ్ బుక్ అనమాట. ఇది వచ్చేసి ట్రావెలర్స్ దానికి సంబంధించినది. అంటే ఏమన్నా వెళ్తూ ఉంటాయి కదా, షిప్, కారు, బైకు, అవన్నీ డ్రాయింగ్ వేయగలిగినటువంటి బుక్ అనమాట. ఇది మ్యాటర్ ఏంటంటే వాళ్ళే డ్రాయింగ్ వేసిస్తారనమాట మనకి. అంటే ప్రింట్ ఉంటుంది, వాళ్ళే గీసిన బుక్ అంతా ఉంటుంది. మనం తీసుకొని ఒక గీయడం అంతే. ఇదైనా నాకు ఈజీగా ఉంటుంది కదా అని కొనుక్కొచ్చేసాను అనమాట నేను దీన్ని. ఎలాగో చూడాలి, ఎలాగో కొంచెం కష్టపడి గీయాలన్నమాట నీట్గా. ఎంత ట్రై చేస్తానంటే నీట్గా గీయడానికి, కానీ దాటేస్తే వెళ్తుంది అనమాట. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అడ్డం ఉన్నాయి నాకు కొంచెం గీయడానికి. అలాగే చేతికి అంతా అయితే అయిపోయింది అనమాట. ఎల్లో కలరు, వైట్ కలరు, అలాగే గ్రీన్ కలరు అంతా అయితే చేతికి గీసే కొద్దీ. కానీ ఇంకా నీట్గా చేయాలి, తప్పదు కాబట్టి ఇంకా మనం అయితే ఇంకా ఏం పర్వాలేదని చూసుకోకుండా గీసేస్తున్నాం అనమాట. కావాలంటే ఇది అయిపోయినాక మనం చేయి కూడా కడుక్కోవచ్చు. ఒకసారి అక్కడ చూడండి, నేనైతే షిప్ పైన వచ్చేసి ఎర్ర కలర్ అయితే కొడుతున్నాను అనమాట. రెడ్ కలర్ అయితే కొడుతున్నాను. చూడండి, రెడ్ కలరు. మీకు ఇష్టం వచ్చిన కలర్ కొట్టుకోవచ్చు. మీరు ఈ ఫోటో చూసి మీరు డ్రాయింగ్ వేసుకొని మీకు ఇష్టం వచ్చిన కలర్ తీసుకొని కొట్టండి. యా సెట్ అయితే అది బాగుంటుంది అనమాట మనకి. నేనైతే సెట్ అయితే చూపించేస్తున్నాను మీకోసం. ఇది చూడండి, కరెక్ట్ రెడ్ కలరు. యావ సెట్ అయితే ఫుల్ చూసి తెలుసుకొని దాని తర్వాత నేను డ్రాయింగ్ వేయడం అయితే మొదలు పెట్టేస్తాను అనమాట. ఇది వచ్చేసి షిప్ అనమాట. షిప్ కూడా అద్దాలు పెట్టుకుని చూడండి ఎంత బాగుందో. ఫోటో అయితే సూపర్ ఉందనమాట. నేనైతే ఎతికెతికి మంచి బుక్ అయితే తీసుకున్నాను, మంచి ట్రావెలర్స్ ఉండే బుక్. చూడండి ఎంత బాగుందో. దీని కింద అయితే గ్రీన్ కలర్ కొడదాం అనుకుంటున్నాను, ఎంతో బాగుంటుంది. కింద కూడా బ్లూ కలర్ కొడితే అంతగా లుక్ ఏమి ఉండదని నేను అయితే గ్రీన్ కలర్ కొడుతున్నాను. మీకు ఇష్టం వచ్చినట్టు కొట్టండి. టిక్ గ్రీన్ అన్నా కొట్టచ్చు, లైట్ గ్రీన్ అన్నా కొట్టచ్చు, బ్లూ అన్నా కొట్టచ్చు, పింక్ అన్నా కొట్టచ్చు. పింక్ అయితే కొంచెం అట్రాక్షన్ కూడా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీరు డ్రాయింగ్ వేసిన తర్వాత చూసుకోండి, నిదానంగా దీంట్లో ఒక స్టెప్ ఫాలో అవుతా గీయండి. ఎంత నిదానంగా ఎంత నీట్గా గీయడానికి ట్రై చేస్తారో అంత నీట్గా వస్తుంది అనమాట. నేనైతే ఇది స్పీడ్ మోషన్లో పెట్టలేదు, స్లో మోషన్లో పెట్టలేదు. నేను గీసిన నిజంగా అంటే ఎలా గీసానో అలాగే పెట్టేశాను అనమాట. అయితే దీన్ని కొంచెం ఎడిట్ చేసి షార్ట్ వీడియోలా కూడా పెట్టేసాను చూడండి. అది వచ్చేసి అంత స్పీడ్ మోషన్లో అయితే నేను పెట్టేశాను అనమాట. దీని అంత స్లోగా అయితే ఉండదు, షార్ట్ కదా, చాలా తక్కువ టైం ఉంటుంది. ఇది వచ్చేసి 5 minutes 7 seconds ఉందనమాట. కాబట్టి కొంచెం కష్టమే. కాబట్టి నేను ఎంత వీలైతే అంత నీట్గా అంత బాగా ఇచ్చేసాను అనమాట. కొంచెం తొందరగానే గీసాను నేను కూడా. నీట్గా గీస్తే స్లోగా గీస్తే మళ్ళీ ఛాన్సప్ అవుతుంది, వీడియో ఇంట్రెస్టింగ్ ఉండదని. నేను ఇంట్రెస్టింగ్ ఉండడానికి కోసమే నేను నిదానంగా నీట్గా గీసాను అనమాట. చూడండి, నాలుగు పైన కూడా రెడ్ కలర్ కొట్టేస్తున్నాను. మన పళ్ళకి వైట్ కలర్ అన్నా ఉండొచ్చు, ఎర్ర కలర్ అన్నా ఉండొచ్చు. ఎందుకంటే అది ఎంత సంబంధం లేదు కదా, దానికి షిప్ కదా, మనకి ఇష్టం వచ్చినట్టు అయితే కొట్టుకోవచ్చు అనమాట. అదంతా మన ఇష్టం అనమాట. ఒకసారి చూడండి, ఈ షిప్ పడవలో ఎంత బాగుందో అసలు. షిప్ అయితే సముద్రం మధ్యలో ఉన్నట్టు ఉంది కదా నిజంగా. అంటే ఇంకా కింద సరిగ్గా లేదు కదా,
మళ్ళీ చూద్దాం దాని కథ. ఇప్పుడైతే మనం డ్రాయింగ్ ఒకటి గీసేద్దాం కాబట్టి సరిపోతుంది. చూడండి ఎంత బాగా అద్దాలు పెట్టిందో. అడైతే నేను నార్మల్గా టిక్గా కొడదాం అనుకున్నాను బ్లూ, కానీ ఇక్కడ టిక్ బ్లూ ఎందుకు లేని లైట్ బ్లూనే కొట్టేశాను. అందుకే అట్రాక్షన్ లేదు, మీరు టిక్ బ్లూ కొట్టండి. ఇదే అనమాట నా డ్రాయింగ్. మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.